దైవజనులు బిల్లి గ్రహం గారు చెప్తారు, ఒక యజమానుడు పందిని గొర్రెను గొలుసులతో అట్లా తీసుకెళ్తున్నాడట. అవి కూడా చక్కగా వెనక వస్తూ ఉన్నాయి, గొలుసు వదిలిపెట్టాడు, అవి నడుస్తూ ఉన్నాయి. ఈలోపు ఆ బ్రిడ్జి విరిగిపోయి పంది గొర్రె రెండు బురదలో పడ్డాయి. యజమానుడు అప్పటికి దాటేశాడు. వెనక తిరిగి చూస్తే ఆ బ్రిడ్జి ఇరిగిపోయి పంది బురదలో కూరుకుపోయింది, గొర్రె బురదలో కూరుకుపోయింది. విచిత్రం ఏంటో తెలుసా? పంది బురదలో కూరుకుపోయిన తర్వాత ఆ బురదలో జలకాలు ఆడుతుంది. కొంచెం ఘాటుగా ఉన్న చెప్తా, నీ మనసు పంది లాంటి మనసు అయితే పాపపు బురదలోనే డొర్లాడుతావు. పశ్చాత్తాపం నీకు రాదు, మారాలనే మనసు నీకు రాదు, బ్రతుకును దిద్దుకోవాలనే మనసు నీకు రాదు. ఎందుకో తెలుసా? నీ స్వభావం పంది లాంటి స్వభావం అయితే ఆ బురదనే చురుకుంటావు. ఏమా ఇట్లా చేసావు అని అంటే, నువ్వు చూసావా? ఎవరు చెప్పారు నీకు? చెప్పిన వాళ్ళని తీసుకురమ్మని బుకాయిస్తావు. ఎందుకో తెలుసా? నీ మనసు పంది లాంటి మనసు అయితే, నీ వ్యక్తిత్వం పంది లాంటి వ్యక్తిత్వం అయితే ఆ బురదనే జుర్రుకుంటూ బ్రతుకుతావు. వింటారా? నీది పంది లాంటి మనసు అయితే సిగరెట్ వేస్తూనే ఉంటావు, మందిరానికి వస్తావు, స్తోత్రం యేసు రక్తమే జయం, స్తోత్రం అంటావు. మందు కొడతానే ఉంటావు, మందిరానికి వచ్చావు, స్తోత్రం అంటావు. ఇంత కూడా పశ్చాత్తాపం నీకు కలగదు. ఎందుకో చెప్పంటారా? స్వభావం పందిలాగా సైతాను గడు మార్చాడు. అదే గొర్రె బురదలో కూరుకుపోయింది అనుకోండి, బురదలో పడిన గొర్రె ఏం చేస్తుంది? పడింది మొదలుకొని అరవటం ప్రారంభిస్తుంది. ఎందుకు అరుస్తుందో తెలుసా? నా అరుపు విని నా కాపరి పరిగెత్తుకుంటూ వస్తాడు. గొర్రె ఎంతవరకు అరుస్తావు? నా కాపరి వచ్చే వరకు. ఎంత పెద్దగా అరుస్తావు? నా కాపరికి వినబడే వరకు నేను అరుస్తూనే ఉంటాను. గొర్రెకు అరుపే ఆయుధం కనుక అది బురదలో కూరుకుపోయినా అది అరుస్తూ ఉంటే వెతుక్కుంటూ కాపరి వచ్చి రెండు చేతులు చాపి ఆ గొర్రెను లేవనెత్తి బురదను కడిగి మళ్ళా శుభ్రమైన దానిగా దేవుడు మారుస్తాడు. తెలిసో తెలియకో పరిస్థితులను బట్టి ఒకవేళ నువ్వు తప్పు చేసేమో పర్వాలేదు. ఈరోజు హృదయపు లోతులో నుంచి నువ్వు కూరుకుపోయిన బురదలో నుండి కన్నీళ్ళు విడుస్తూ గొర్రెలాగా దేవుని దగ్గర అరు, దేవా నన్ను కరుణించయ్యా అని ఆ భర్తమై దావీదు కుమారుడు నన్ను కరుణించని కేకలు వేసినట్లుగా ఈరోజు దేవుని మందిరంలో నువ్వు కేకలు వేయగలిగితే నీ ఆర్తధ్వని విని గగనమును చీల్చుకొని దేవుడు నీ యొద్దకు దిగి వస్తాడు, చేయి చాపుతాడు. నువ్వు కూరుకుపోయిన ఊబిలో నుంచి నా దేవుడు నిన్ను లేవనెత్తునుగాక.